ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, విశ్వాసి అవిశ్వాసిగా మారితే దేవుని కోపం ఎలాగుంటుందో మనం చూద్దామండి. హెచ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి ఈ పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రం రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రాయబడినటువంటి దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినట్లయితే విశ్వాసులు అవిశ్వాసులుగా లేకపోతే విశ్వాసఘాతకులుగా మారినట్లయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటిది హెచ్కేలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నోవాహు దేవుని యొక్క ఉగ్రతలో తప్పించబడినటువంటి వ్యక్తి, జలప్రలయంలో నుండి తప్పించబడినటువంటి వ్యక్తి నోవాహు. సో అదే రీతిగా మనం గమనించినట్లయితే మరి దానియేలు కూడా భయంకరమైనటువంటి ఉగ్రతలో నుంచి తప్పించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో అదే రీతిగా మనము యోబు కూడా భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతలో నుంచి తప్పించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే గమనించండి, నీతిమంతులు అనబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఉగ్రతను తప్పించుకున్నటువంటి అవకాశం ఉంది. మరి ఎవరికి అవకాశం లేదంటే ఎవరైతే విశ్వాసఘాతకులుగా మారుతారో అట్టి వారికి ఎంత మాత్రము కూడా క్షమాపణ లేదు, రక్షించేటువంటి మనస్తత్వము ఎంత మాత్రము కూడా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు చాలా క్లియర్గా చెప్పేటువంటి మాట, ఎవడైతే విశ్వాసఘాతకం అవుతాడో, నా దృష్టికి ఎవరు విశ్వాసఘాతులుగా ఉంటారో అట్టి వారికి నేనేమవుతానంటే విరోధం అవుతానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతకు ఎవరి మీద విరోధం అవుతున్నాడు దేవుడు? ఎవరి గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు అని అంటే చూడండి, అదే అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. 21వ వచనం, హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారు ఉండినను వారు దాన్ని రక్షింపలేరు. సో ఎవరి గురించి దేవుడు యొక్క ఉగ్రత గురించి తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరి మీద దేవుడు కోపాన్ని చూపెడుతున్నాడు అని అంటే తనకు ఇష్టమైనటువంటి, తనకు ఎంతో ప్రేమ కలిగినటువంటి పట్టణమైన యెరూషలేము గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ఇంతకు యెరూషలేము వారు చేసినటువంటి తప్పిదం ఏంటి అని అంటే 14వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించి అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఏం చేశారంట? తమ హృదయాలలో విగ్రహములను నిలుపుకొని ఏం చేశారంట? యెరూషలేము యొక్క ప్రజలు దేవునికి ఎందుకు కోపాన్ని తీసుకొచ్చారు, ఎందుకు దేవుడు వారి మీద అంత కోపడుతున్నాడు? కారణం ఏంటంటే వారి హృదయాలలో విగ్రహాలను నిలుపుకున్నారు. వారి కళ్ళ ఎదుట కాదండి, వారి ఎదుట కాదు. ఎక్కడ నిలుపుకున్నారంట? వారి హృదయాలలో వారు విగ్రహాలు నిలుపుకున్నారు. యెరూషలేము నేను ఎంతో ప్రేమించే పట్టణము కావచ్చు, యెరూషలేము నాకు ఎంతో ప్రీతికరమైన పట్టణము కావచ్చు, యెరూషలేము నేను కోరుకున్నటువంటి నా దేశము కావచ్చు, అయినప్పటికీ కూడా నా యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి, దేశం మీదకి రప్పించబోతూ ఉన్నాను. కారణం ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి జన సమూహం అందరూ కూడా లేదా ప్రజలందరూ కూడా విశ్వాసఘాతకులుగా మారి ఉన్నారు. వారు తమ హృదయాలలో నన్ను నిలుపుకోకుండా విగ్రహాలు నిలుపుకొని ఉన్నారు. కనుక వారు నాకు ఇష్టమైన ప్రజలైనా, ఇష్టమైన దేశమైనా సరే వారిని నేను శిక్షించబోతూ ఉన్నాను. నేను భయంకరమైన ఉగ్రత వారి మీదకి తీసుకొని రాబోతూ ఉన్నాను. అందులో మరి నోవాహు ఉన్నా, దానియేలు ఉన్నా, యోబు ఉన్నా సరే ఆ పట్టణాన్ని ఎవడు కూడా కాపాడలేరు. వారిని వారు మాత్రమే కాపాడుకుంటారని దేవుడి వారితో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి అవిశ్వాసిగా మారితే లేదా విశ్వాసి విశ్వాసఘాతకుడిగా అయినట్లయితే దేవుడు వారి పక్షాన చూపించేటువంటి కోపము అంత భయంకరమైనది. హెబ్రీలు రాసిన పత్రికలో కూడా హెబ్రీ గ్రంథక ద్వారా దేవుడు తెలియజేసేటువంటి మాట, మనము పరిశుద్ధాత్మను గురించి దేవుని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాత మనము త్రోవ తప్పిపోయినట్లయితే
అట్టి వారిని నూతన పరచడం అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా తిరిగి మరలా వారిని దేవుళ్ళలోనికి తీసుకొని రాలేమంట. అలాంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత అనేది భయంకరంగా దిగి వస్తుంది. కనుక ఈనాడు విశ్వాసులుగా పిలువబడుతున్నాం. మనం విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి మనమందరం నేర్చుకుంటుంది తెలుసా, మన విశ్వాసము అవిశ్వాసముగా మారకూడదు. విశ్వాసులమైనటువంటి మనము దేవుని యొక్క దృష్టికి విశ్వాసఘాతకులుగా ఎంత మాత్రము కూడా మారకూడదు. అలా మారినట్లయితే నువ్వు నివసించేటువంటి ప్రాంతంలో ఏబు ఉన్నా సరే, నోవాహు ఉన్నా సరే, దానియేలు ఉన్నా సరే, వారిని వారే కాపాడుకుంటారే కానీ ఎంత మాత్రము వారి ద్వారా నీవు కాపాడలేవు. దేవుడు అంత భయంకరమైన శిక్షను ఆ ప్రదేశం మీదకి రప్పించబోతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 32వ వచనం. అతడు ప్రభువు కోపపడిన యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉంది నేను. సో ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట, అబ్రహాము 50 మందితో ప్రారంభించి చిట్ట చివరికి 10 మంది కడుకో చాపేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పేటువంటి మాట, అందులో 10 మంది నీతిమంతులున్నా సరే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయక కాపాడుతాను. ఇది ఎవరి విషయంలో చెబుతున్నాడో తెలుసా? పూర్తిగా దేవుణ్ణి ఎరగనటువంటి జన సమూహం విషయంలో దేవుని యొక్క కృప గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో విశ్వాసఘాతకుల గురించి చెప్తూ ఉన్నాడండి. సో దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు కనీసం ఒక 5 మంది, ఒక 10 మంది ఉన్నా కూడా వారిని బట్టి పట్టణం అంతటిని కూడా దేవుడు కాపాడేవాడిగా ఉంటూ ఉన్నాడు. అదే దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి ఎరిగి ఒక దేశమంతా కూడా జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకొని వారు విశ్వాసఘాతకులుగా మారితే అందులో కనీసం ఒక 3 నీతిమంతులున్నా కూడా ఆ పట్టణాన్ని ఎంత మాత్రం నేను విడిచిపెట్టను. వారు ఒకవేళ నాకు ప్రార్థించిన మొర పెట్టినా కూడా నేను ఎంత మాత్రం కూడా వారి యొక్క మొరలో ఆలకించను. తమ్మును తామే రక్షించుకుంటారే కానీ మిగిలిన ఆ పట్టణము లేకపోతే ఆ దేశం అంతటిని కూడా నేను నాశనము చేస్తానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇందుని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఎరగినటువంటి వారికి దేవుని యొక్క క్షమాపణ పరిపూర్ణంగా ఉంటుంది. దేవుణ్ణి ఎరిగి కూడా మనం పాపం చేస్తే విశ్వాసఘాతకులుగా మారితే ఆ శిక్ష భయంకరంగా ఉంటుందని యెహెజ్కేలు ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన హృదయాలలో ఏమైనా సరే మన విగ్రహాలు నిలుపుకొని ఉన్నామో జాగ్రత్త. ఆ విగ్రహాలను మనం తీసివేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతా, లేదా మనము దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి అయిపోయి ఆ ఉగ్రతలో మనము సొదొమ గొమొర్రా పట్టణం వల్లే నాశనం అయిపోతాం. కనుక అంత్య దినాలు, అపాయకర దినాల్లో ఉంటున్నటువంటి మనము తప్పకుండా అపవాది మనల్ని మోసము చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు కదా, వాడు ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడంట. ఈ అంత్య దినాలు అనేక మందిని మోసపుచ్చడానికి అపవాది భయంకరంగా తిరుగుతూ ఉన్నాడండి. నువ్వు నేను నిద్రపోతూ ఉన్నా వాడు నిద్రపోవడం లేదు. ఎందుకో తెలుసా? నాకు సమయము కొంచెమే ఉంది. ప్రకటన గ్రంథంలో అంటాడు, అపవాది వాడికి సమయము కొంచెమే తెలుసుకొని బహుక్రోధము గలవాడే వచ్చి ఉన్నాడు. వాడికి సమయం లేదంట అండి. కనుక వాడి దృష్టిలో మనం పడ్డామా, మనం మళ్ళీ అవిశ్వాసంలోనికి మార్చి విశ్వాసఘాతకులుగా మార్చి దేవుని ఉగ్రతకు మనల్ని అప్పగిస్తాడు. కనుక ఈ యొక్క అంత్య దినాలలో మనము ఒకసారి ప్రతి దినము కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? విశ్వాసం అవిశ్వాసముగా మారుతూ ఉందా? విశ్వాసులుగా పిలువబడుతున్న మనము విశ్వాసఘాతకులుగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఈ అంత్య దినాలలో మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకున్నట్లయితే రాబోయే దేవుని యొక్క ఉగ్రతలో నుంచి తప్పించబడతాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక.